హాయ్ హలో, ఈరోజు మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఫస్ట్ మా వైఫ్ గాయత్రి, మా బాబు హర్ష, నెక్స్ట్ మా అమ్మ పేరు నాంచారమ్మ, నెక్స్ట్ మా పెద్దక్క పేరు లక్ష్మి, మా పెద్దక్క వాళ్ళ బాబు రాజేష్, మా పెద్దక్క వాళ్ళ పెద్ద బాబు. ఇంకా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇంకా రాలేదు వాళ్ళు. రైట్. మా రెండో అక్క సరస్వతి, వాళ్ళ చిన్న బాబు 2 years, మొన్ననే బర్త్డే అయింది. నెక్స్ట్ మా మూడో అక్క ధనలక్ష్మి, మా మూడో అక్క. బాబు రవిబాబు ఎక్కడ? ఇతను మా మూడు బావ తుడుం రవి ఇంటి పేరు. నెక్స్ట్ వాళ్ళిద్దరు పిల్లలు కమల పిల్లలు గోవర్ధన్, గిరివర్ధన్. వీళ్ళిద్దరికి నాకు ఇప్పుడే కనిపి ఇద్దరు గోవర్ధన్ వాడు గిరివర్ధన్ వాడు తెలియదు నాకు ఇప్పుడు దాకా. నెక్స్ట్ మూడో బాబు లోకేష్, వీడు మూడో బాబు. నెక్స్ట్ మా చిట్టి తల్లి అమ్ము, 4వ పాప, వీళ్ళ పాపని వాగ్దేవి పేరు. ఏమో మా 4వ అక్క నాగరాణి. మాకున్న అందరిలో బాగా అన్నిటికీ పెద్ద మనసు ఉన్నాము ఈమెనే. నెక్స్ట్ వీళ్ళ హస్బెండ్ పండు అని ముద్దుగా పిలుస్తాం, మామూలుగా పేరు నరసింహారావు. వీళ్ళిద్దరికి 2 పిల్లలు. పూజిత ఆయుష్ అని ముద్దుగా పిలుస్తాము, సుష్మంత్ ముద్దుగా పిలుస్తాము. వీళ్ళ ఫ్యామిలీ ఇది. నెక్స్ట్ ఈమెకి వీళ్ళ హస్బెండ్ రాలేదు ఈరోజు, వేరే పని మీద బయటికి వెళ్ళరు. వీళ్ళకి 4 పిల్లలు. ఈమె పెద్ద పాప హ్యాపీ, పేరు జ్ఞాన కిరీటి, అంటే జ్ఞానం ఉండదు కానీ. నెక్స్ట్ చిన్న పాప తేజస్విని, పాప పేరు రుషిత అంటే పాప పేరు రోషిక అంట. మేమందరం మసి అని పిలుస్తాం ముద్దుగా మామూలుగా. వీడి పేరు పూరేష్, అందరూ ముద్దుగా పూరి అని పిలుస్తారు. మా 6వ అక్క ఏలూరులో ఉంది, టైం కుదరక టికెట్స్ దొరక రాలేకపోయింది. నెక్స్ట్ ఎప్పుడైనా ఆ అక్కని కూడా పరిచయం చేస్తాం మీ అందరికీ. థ్యాంక్ యూ. పిన్నోళ్ళ కూతురు జ్యోతి ప్రస్తుతానికి మ్యారేజ్ అయిపోయింది, నెల్లూరులో ఉంది. తను రాలేకపోయింది, రాఖీ అయితే పంపించింది, కట్టారు మా అక్క వాళ్ళు రాఖీ. నెక్స్ట్ ఇయర్ రాఖీ పండుగకి తను రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా ఫ్యామిలీ ఇంట్రడక్షన్ మొత్తం అయిపోయింది. 6వ అక్క గురించి మళ్ళీ ఎప్పుడైనా వేరే లాగ్లో పెడతాను. అందరూ చెప్పండి, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. లక్ష్మక్క, రాజేష్ రాఖీ కట్టుకోవడం అయిపోయిన తర్వాత అందరం కలిసి సరదాగా భోజనం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎవరి పిల్లలకి వాళ్ళు తినిపిస్తున్నారు. మా 3వ అక్క వాళ్ళ పాపకి, 5వ అక్క పిల్లలు అయితే శుభ్రం కూర్చొని తింటున్నారు. 2వ అక్క వాళ్ళ బాబుకి తినిపించడానికి ఏవో తంటాలు పడుతుంది. మా గాయత్రి అయితే మా హర్ష బాబుకి తినిపించడానికి అయితే ఇద్దాలు చేద్దాం అట్లాగా.